నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఫోర్ సైట్స్ టీవీ ఎక్స్క్లూజివ్ గా వివరణాత్మక విశ్లేషణ అందిస్తోంది. ముందుగా విశాఖపట్నం జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవబోతోంది, ఏ పార్టీ ఓడిపోబోతోంది అనే విశ్లేషణ మా టీం అందజేస్తుంది. విశాఖపట్నం జిల్లా గురించి ఇప్పుడు చూడబోతున్నాం. విశాఖపట్నం జిల్లాలో ఫస్ట్ అనకాపల్లి నియోజకవర్గం మనం చూడబోతున్నాం. సో అనకాపల్లి నియోజకవర్గంలో 2019లో ఎవరు ఎంత మెజారిటీతో గెలిచారు అండ్ అలాగే 2024లో ఎవరు ఎంత మెజారిటీతో రాబోతున్నారు అన్నది ఇప్పుడు మనం వాసుదేవన్ అడుగుదాం. సో గుడివాడ అమర్నాథ్ గారు, గుడివాడ గురునాథరావు గారి అబ్బాయి, ఇంజనీర్, బీటెక్ చేశారు, యంగ్స్టరు, విజన్ ఉన్నవాడు, మాట్లాడటం చేతకానివాడు. అయ్యో, ఆయన పాపం అందుకనే అన్పాపులర్ అవుతుంటారు. ఆయన వేరే బ్యాడ్ ఇంటెన్షన్స్ ఏముండవు, మాట్లాడటం చేత కాదు. పెద్దగా ఆయన మీద కుంభకోణాల ఆరోపణలు అంటూ ఏం లేవు. ఏవో ఒక 200-300 ఎకరాలకు సంబంధించి మాత్రమే తెలుగుదేశం, జనసేన ఆయన మీద కుట్ర పన్ని ఆయన వాటిల్లో ఆ కబ్జాల్లో ఇన్వాల్వ్ అయ్యాడని అంటున్నారు. సరే, దాని మీద ఎప్పటికప్పుడు ఆయన పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఛాలెంజ్ చేస్తుంటారు. ఒకప్పుడు చంద్రబాబుకి అత్యంత ఆప్తుడు, ఇష్టుడు ఈయన. అక్కడి నుంచి వైసీపీకి షిఫ్ట్ అయిన తర్వాత మొన్న ఎన్నికల్లో 8,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాపు సామాజిక వర్గం. వీళ్ళ తాతల దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో వీళ్ళకి పట్టుంది. గురునాథరావు గారికి మంచి పేరు. ఆయన రాజశేఖర రెడ్డి గారి హయాం కన్నా ముందర కాంగ్రెస్ హయాంలో ఆయన హీ వాజ్ మినిస్టర్. చాలా యంగ్ ఏజ్లో చనిపోయారు. వీరి తాతగారు కానీ వీరి తండ్రి గారు కానీ. వాళ్ళకి మంచి పేరు ఉంది. బట్ ఈయనకు కూడా ఒక పేరు ఉంది, కోడిగుడ్డు మంత్రి అని చెప్పి పేరు తెచ్చుకున్నారు. ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా ఆయన ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పొరపాటున జస్ట్ స్లిప్ ఆఫ్ ఎ టంగ్ అంటారు కదా, అట్లా అయినప్పుడు, టంగ్ స్లిప్ అయినప్పుడు వచ్చిన మాటని ట్రోల్ చేశారు. దేశం మొత్తం మీద భారీ స్థాయిలో ట్రోల్ అయిన వాళ్ళు ఎవరు అంటే ముగ్గురే పేర్లే వస్తాయి. ఒకటి రాహుల్ గాంధీ, తర్వాత నారా లోకేష్ నాయుడు గారు, తర్వాత గుడివాడ అమర్నాథ్. వీళ్ళు ఫర్ రాంగ్ రీజన్స్ వాళ్ళు ట్రోల్ అవుతున్నారు. పాపం వాళ్ళకి వేరే ఉద్దేశం. ఇప్పుడు లోకేష్ గారికి కూడా తప్పు మాట్లాడాలని ఎందుకు ఉద్దేశం ఉంటుంది? శంఖారావం అంటాం, ఆయనకు రాదు, శంఖారావం అంటారు. ఆయన తెలుగు నేర్చుకోలేదు కదా, మనమే క్షమించి వదిలిపెట్టాలి. కానీ అట్లా ట్రోల్ చేస్తుంటారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత. సరే, ఎనీహౌ అమర్నాథ్కి కేక్ వాక్ కాదు, ఎలాగో ఆయనకి ఇవ్వట్లే. ఆయన పేరు అనౌన్స్ చేయాల జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎవరికి ఇచ్చినా సరే తెలుగుదేశం జనసేన కూటమి 14,067 దీంతో గెలిచే అవకాశం విపరీతంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది, అమర్నాథ్ మీద కూడా వ్యతిరేకత ఉంది. నేను ఇందాకే చెప్పినట్టు 300 ఎకరాలకు మించి పైనవేవి ఆయనకు సంబంధం లేదు. ఆ 300 ఎకరాల కబ్జా మీదే ఆయన మీద పోరాటం నడుస్తుంది జనసేన. అండ్ పవన్ కళ్యాణ్ మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఈయన, టు గెయిన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. బట్ అవే బూమరాంగ్ అయ్యే పరిస్థితి ఈరోజు ఆయనకి ఏర్పడింది. ఆయనకి ఇస్తారో లేదో సెగ్మెంట్ మనకి తెలియదు. నెక్స్ట్ సెగ్మెంట్ రైట్. ఇంకా విశాఖపట్నం జిల్లాలో నెక్స్ట్ సెగ్మెంట్ అరకు చూసినట్లయితే 2019లో ఎవరు గెలిచారు, 2024లో ఎవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారో ఇప్పుడు చూద్దాం. చెట్టి పల్గుణ, ఇది ట్రైబల్ నియోజకవర్గం. వైసీపీ అభ్యర్థి 25,441. ఈసారి ఎవరు గెలిచినా కూడా అంతకన్నా ఎక్కువ మెజారిటీ తోటే వైసీపీ 441, 700, 300 ఓట్ల మెజారిటీ తోటి, ఇంతకున్న మెజారిటీ మీద 300 ఓట్ల అదనంగా వైసీపీ అభ్యర్థి తెచ్చుకుంటారు. అరకు మనకి అది టూరిస్ట్ స్పాట్. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో అంటే ఊటీ దాకా వెళ్ళలేని వాళ్ళు, కాశ్మీర్ దాకా వెళ్ళలేని వాళ్ళకి అరకు వెళ్తే ఆ ఫీల్ వస్తుంది, ఆంధ్ర ఊటీ అనే ఫీల్ వస్తుంది. సో అరకు సెగ్మెంట్ ట్రైబల్ నియోజకవర్గం. గంజాయి సాగు బాగా జరుగుతూ ఉంటుంది. 2 రాష్ట్రాలకి సరిహద్దు ఇది అరకు సెగ్మెంట్. ఛత్తీస్గఢ్కి, ఒరిస్సాకి కూడా సరిహద్దు. సో గంజాయి సాగు అండ్ ఇంకితరత్రా కూడా మైనింగ్, ఇవన్నీ. కాఫీ, అరకు కాఫీకి సంబంధించి ప్లాంటేషన్ కూడా ఇటీవల కాలంలో గవర్నమెంట్ బాగా ఐటీడీఏ ఆధ్వర్యంలో డెవలప్ చేసుకుంటూ వస్తుంది. ప్రైవేట్ ఎస్టేట్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఇది అరకు సెగ్మెంట్ గురించి. రైట్. ఇక నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం. విశాఖపట్నంలో భీమిలి నియోజకవర్గం చూసినట్లయితే 2019లో అవంతి శ్రీనివాస్ గెలిచారు 9,712 ఓట్ల మెజారిటీతో. సో నెక్స్ట్ ఇక రాబోతున్న 2024 ఎన్నికల్లో ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తారు ఇప్పుడు మాట్లాడదాం. అవంతి శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే ఇంజనీరింగ్ సంస్థలోనే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అసలు పేరు. అవంతి ఇంజనీరింగ్ కాలేజీ పేరుతో ఆయన అవంతి శ్రీనివాస్. బేసిక్గా అకాడమిక్ లైన్లో వీరి కుటుంబం బాగా ఎక్సెల్ అయింది. అవంతి శ్రీనివాస్ గారు కావచ్చు, తర్వాత వీరి తమ్ముడు ఉన్నారు, తమ్ముడు మరదలు వారు కూడా విజయ నిర్మల్ గారు. వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మంచి పేరు సంపాదించుకున్నారు. కానీ ఆ సంపాదించుకున్న ఒక 2-3 దశాబ్దాల పాటు కష్టపడి సంపాదించుకున్న పేరు ఒక్క అరగంట అనే
క్యాప్షన్ కింద నేను పోగొట్టేసుకున్నారు. రైట్. సో వివాదాలు ఇవన్నీ చాలా ఉన్నాయి ఆయన మీద. సో నోరు పారేసుకుంటారు, నోరు జారుతుంటారు. సో రకరకాలు. ఆయన ఎక్కడి నుంచినా గెలిచే పరిస్థితి లేదు. భీమిలి అసలు రూల్డ్ అవుట్. ఇది మరి 28,764 ఓట్ల మెజారిటీ తోటి జనసేన తెలుగుదేశం. ఐ రాదర్ సే లైక్ దిస్, జనసేన అండ్ తెలుగుదేశం. ఎందుకంటే తెలుగుదేశానికి ఈ మాత్రం ప్రావెస్నెస్ వచ్చింది, ఈ మాత్రం లీజ్ ఇచ్చింది, లైఫ్ ఇచ్చింది జనసేన అనేది. ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసింది పవన్ కళ్యాణ్. సో అందువల్ల మనం జనసేన తెలుగుదేశం కూటమని అందాం. సో కూటమి అభ్యర్థి 28,764. దేర్ ఆర్ ఎక్సెప్షన్స్ లైక్ పోస్పాటి అశోక్ గజపతిరాజు గారు. అలాంటి వాళ్ళు వేరు, వాళ్ళు ప్రజల్లో ఉన్నారు, ప్రజల్లో ఉంటారు, ఎప్పటికైనా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ కూడా. సో మరి భీమిలి నుంచి ఈసారి చంద్రబాబు నాయుడు గారు కూడా కంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, కుప్పం మీద సందేహంతో అని ఒక టాక్. అది వదంతి కావచ్చు, రేపొద్దున సత్యము కావచ్చు. సో ఇఫ్ సచ్ ఈస్ ద కేస్, వైసీపీ క్యాండిడేట్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తారు. ఎందుకంటే ఆయన చాలా పట్టుదలగా ఉన్నారు. ముగ్గురు ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. సో దానికోసం సరే రాజకీయ పార్టీ అందరితో వాళ్ళ ఎత్తుగడలు, వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. భీమిలి మాత్రం చంద్రబాబు గారి నుంచి ఉంటే మెజారిటీ 40,000 టచ్ అవ్వచ్చు. చంద్రబాబు కాకుండా ఒక సాధారణ అభ్యర్థి నుంచి ఉంటే ఉన్న మెజారిటీ. చంద్రబాబు గారి నుంచి ఉంటే ఖచ్చితంగా ఇక 40,000 మెజారిటీతో గెలిచే అవకాశాలు. నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం. విశాఖ జిల్లాలో చోడవరం నియోజకవర్గం చూసినట్లయితే 2019లో ఎవరు ఎంత మెజారిటీతో గెలిచారు, 2024లో ఎవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారో ఇప్పుడు మాట్లాడదాం. కరణం ధర్మశ్రీ మార్గదర్శి చిట్స్కి ఏజెంట్గా తన ప్రస్థానం స్టార్ట్ చేశారు. తర్వాత ఇటీవల డిఎస్సిలో 97 డిఎస్సీలో దేంటో ఆయన కూడా టీచర్ ఉద్యోగం వచ్చింది. బీడీ అప్పట్లో చేశారు. సరే ఇప్పుడైతే ఆయన ఇది రెండోసారి గెలుపు ఆయనకి. అంతకుముందు కాంగ్రెస్ నుంచి గెలిచారు, ఇప్పుడు వైసీపీ నుంచి. ఈసారి కూడా మోస్ట్ లైక్లీ ఆయనకే సిగ్మెంట్. అయితే 3 అంతల మెజారిటీ తగ్గుతుంది. అక్కడ 27,000, ఇక్కడ 9,000 అంటే 9/3, 1/3 తగ్గిపోతుంది. 1/3కే కుదించబడింది ఆయన మెజారిటీ. ఆయనకే ఇవ్వచ్చు మోస్ట్ లైక్లీ. అది చోడవరం. ఈ చోడవరం నియోజకవర్గం ఈయన మీద తక్కువ అండి. ఈజ్ అప్రోచబుల్. ఈజ్ అప్రోచబుల్. పనులేం చేయడు కానీ బట్ ఎవరు వచ్చినా మాట్లాడతాడు, వింటాడు. ఆయనకు ఆ పేరుంది. అట్లీస్ట్ వినేవాళ్ళు ఉంటే చాలుగా. చోడవరం నుంచి ఇంతకుముందు గంటా శ్రీనివాసరావు గెలిచారు టీడీపీ నుంచి. అది నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం. ఇక విశాఖ జిల్లాలో ఎలమంచిలి నియోజకవర్గం చూసినట్లయితే 2019లో ఎవరు ఎంత మెజారిటీతో గెలిచారు, 2024లో ఎవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారో ఇప్పుడు మాట్లాడదాం. యలమంచిలి ఆయన రమణమూర్తి రాజు అంటే ఆయన కూడా గుర్తుపట్టరు, సడన్గా పిలిస్తే పలకరు. కన్నబాబు గారిని పిలిస్తే పలుకుతారు ఆయన హీఈస్ నోన్ విత్ దట్ నేమ్. చాలా మోస్ట్ అప్రోచబుల్ ఆ నియోజకవర్గంలో. చాలా కుంభకోణాలు ఆయన ఇంతకుముందు కాంగ్రెస్లో ఉండగా కుంభకోణాల ఆరోపణలు ఆయన మీద వచ్చేవి. బట్ స్టిల్ ఈజ్ అప్రోచబుల్. 4,000 మెజారిటీ చాలా తక్కువ మెజారిటీతోనే గెలిచారు. ఈసారి మరి ఎవరు ఆయనకి ఇస్తున్నారో సీట్ ఇంకెవరికైనా మారుస్తున్నారో తెలియదు వైసీపీ. తెలుగుదేశం ఇక్కడ చాలా బలంగా ఉంది. నేను జనసేన గురించి ప్రస్తావన చేయట్లేదు. తెలుగుదేశం ఈ నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది. సో 25,000 కేక్ వాక్ ఎలమంచిలి మెజారిటీ కూడా ఇచ్చేస్తుంది. జనసేనతో నిమిత్తం లేకుండానే వీళ్ళు 25,000 ఓట్లు తెలుగుదేశం తెచ్చుకోగలరు ఇక్కడ. సో నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం. విశాఖ జిల్లాలో గాజువాక నియోజకవర్గం చూసినట్లయితే 2019లో ఎవరు ఎంత మెజారిటీతో గెలిచారు, 2024లో ఎవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారో ఇప్పుడు మాట్లాడతాం. తిప్పల నాగిరెడ్డి. మీకు విశాఖ జిల్లాలో వెనకాల ఈ టైటిల్ రెడ్డి టైటిల్ ఉంటే వాళ్ళందరూ రెడ్లు అనుకోవద్దు. రెడ్డికా అని ఒక సామాజిక వర్గం ఉంది. వాళ్ళు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. తిప్పల ఫ్యామిలీ ఎప్పటి నుంచో గాజువాకలో ఉంది. వైసీపీ అభ్యర్థి ఆయన గెలిచారు. ఈసారి వారి కుమారుడు అక్కడ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న ఆయన కూడా తప్పించారు. లాస్ట్ టైం 16,753 ఎవరి మీద గెలిచారు అంటే పవన్ కళ్యాణ్ మీద గెలిచారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఓటమికి ప్రధాన భూమిక పోషించింది తెలుగుదేశం వాళ్ళే. ఇక్కడ ఈ సెగ్మెంట్ గురించి మనం చెప్పుకోవాలి. బైరు దిలీప్ అని తెలుగుదేశం అభ్యర్థిగా ఎంపీ స్థానానికి కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు, పారిశ్రామికవేత్త. ఆయన ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ అబ్జర్వర్ కమ్ ఏజెంట్గా ఉన్నారు. వారి దగ్గరుండి పవన్ కళ్యాణ్ ఓటమికి సహకరించాడని వారి మీద ఆరోపణలు ఉన్నాయి. పాప ఆయన అట్లా కనిపించాడు చూడటానికి, ఆయన ఓటమికి ఆయనే కారణమని చాలామంది నమ్ముతారు. పూర్తి అంటే ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం లేదు కానీ చాలామంది పొలిటికల్ పండిట్స్ చెప్పింది నేను ఇక్కడ షేర్ చేసుకోండి. సో ఈసారి మరి ఎవరి నుంచి ఉంటున్నారో నాకు తెలిసి పల్లా శ్రీనివాస్. ఇది నేను చెప్తున్న 50,000 మెజారిటీ. ఈ 429 జనసేన అయితే 50,000 ఓట్లు అచ్చంగా తెలుగుదేశం పల్లా శ్రీనివాస్కి.
ఇక్కడ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి చెప్పాలి. జనరల్గా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఓఎల్ఎక్స్ అయిపోయారు. పాత సామాన్ చాలామంది ఆ కేటగిరీలోకి వెళ్ళిపోయారు. బట్ తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా పోరాడుతున్న వాళ్ళలో, రోడ్ల మీదకి వచ్చి వీధి పోరాటాలు చేస్తున్న వాళ్ళు పల్లా శ్రీనివాస్ ప్రముఖుడు, ఆయన ఒకడు, అయ్యన పాత్రుడు గారు ఒకరు, మీరు. గంటా శ్రీనివాసరావు గారు ఒంటికి ఆముదం రాసుకుని తిరుగుతుంటారు, ఆయన ఎక్కడా దొరకడు, పోరాటాల్లో ఉండడు. వీళ్ళంతా సోషల్ మీడియాలో ఏంటంటే పోలీసులు వచ్చినా హౌస్ అరెస్ట్ చేయమని చెప్పి 4 స్టిల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా మేము ధర్నా చేస్తుంటే పోలీసులు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి కింద రాసుకుంటానికి. ఉత్తరాంధ్రలో ఆ ఓఎల్ఎక్స్ చాలామంది ఉన్నారు. తెలుగుదేశానికి శాపం వాళ్లే, బట్ తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇందాకే చెప్పాను, అయ్యన పాత్రుడు గారు, చింతకాల అయ్యన పాత్రుడు గారు, వెరీ ఫెరోషియస్ లీడర్. అండ్ పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడాల్సి వస్తే వీళ్ళకి మంచి పేరుంది. రైట్, నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం. రైట్, వాసుదేవన్, విశాఖ జిల్లాలో మాడుగుల నియోజకవర్గం చూసినట్లయితే 2019లో ఎవరు ఎంత మెజారిటీతో గెలిచారు, 2024లో ఎవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారో ఇప్పుడు చూద్దాం. ముత్యాల నాయుడు గారు వెలమ సామాజిక వర్గం, ఆయన వైసీపీ అభ్యర్థిగా గెలిచారు. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా 2వ టైంలో ఆయనకు వచ్చింది. 16,000 మెజారిటీ, నాన్ కాంట్రవర్షియల్, అప్రోచబుల్. సో మోస్ట్ లైక్లీ ఈ మే గెట్ సీట్, లేదా ఆయనకు సంబంధించిన వాళ్ళకే. మెజారిటీ తగ్గింది, 15,000 మెజారిటీ తగ్గుతుంది. బట్ వైసీపీ ఈజ్ గోయింగ్ టు హోల్డ్ బ్యాక్ దిస్ సీట్. మాడుగుల గురించి చెప్పాలంటే మాడుగుల 2 హల్వా గురించి చెప్పాలి, మోదుగమ్మ తల్లి గురించి కూడా చెప్పాలి. మోదుగమ్మ తల్లి జాతర అక్కడ బ్రహ్మాండంగా చేస్తారు. మనం ఇప్పుడు తెలంగాణలో చేసుకుంటున్న సమ్మక్క సారక్క జాతర మాదిరి మోదుగమ్మ తల్లి జాతర అక్కడ బాగా చేస్తారు. సో వన్ హాస్ టు విజిట్ దట్ ప్లేస్. హల్వా తినచ్చు, జాతర చూడొచ్చు. ఇది మాడుగుల. నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం. రైట్, వాసుదేవన్, విశాఖ జిల్లాలో నర్సీపట్నం నియోజకవర్గం చూసినట్లయితే 2019లో ఎవరు ఎంత మెజారిటీతో గెలిచారు, అండ్ అలాగే 2024లో ఎవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారో ఇప్పుడు మాట్లాడదాం. మీది కూడా అదే జిల్లా కాబట్టి మీరు ఎక్కువ చెప్పగలరేమో. ఉమాశంకర్ గణేష్ గురించి, పూరి జగన్నాథ్ సోదరుడు, ఆయన డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు. సో 23,000 మెజారిటీ, మోస్ట్ లైక్లీ మే గెట్ బ్యాక్. ఆయనకే ఆ సీట్ ఇవ్వచ్చు. 10,000 గుడ్. ఇంత వ్యతిరేకత 10,000 ఓట్ల మెజారిటీ తోటి వైసీపీ అక్కడ గెలిచారు. నర్సీపట్నం గురించి చెప్పాలంటే ఏజెన్సీకి ముఖద్వారం అంటారు దాన్ని. మనం ఆ ఏజెన్సీలోకి అరకు వెళ్ళాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు టచ్ దిస్. ఒక రకంగా దీన్ని ఏంటంటే దర్భంగా, బీహార్లో దర్భంగా అని ఉంది. బంగ్లాదేశ్ వెళ్ళటానికి ద్వార్ బంగ్లా, బంగ్లాదేశ్కి ద్వారం అనమాట, అందుకని దర్భంగా అంటారు. అట్లా నర్సీపట్నం అరకు ఏజెన్సీలోకి వెళ్ళాలని, పాడర్ ఏజెన్సీలోకి వెళ్ళడానికి నర్సీపట్నం ముఖద్వారం అంటారు. అది సో ట్రైబల్స్ ఇంపాక్ట్ కూడా ఇక్కడ ఉంటుంది. రైట్, నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం. ఇక విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం వచ్చినట్లయితే 2019లో కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి వైసీపీ నుంచి చాలా ఎక్కువ మెజారిటీ, 42,804 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సో నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారో మాట్లాడదాం. సో 26,804 ఓట్లు, గుడ్ మెజారిటీ. సారీ, వైసీపీఏ ఇక్కడ గెలవబోతోంది. మోస్ట్ లైక్లీ భాగ్యలక్ష్మి గారే క్యాండిడేట్ కావచ్చు. సో దీని గురించి ఇందాక చెప్పే పాడేరు, వాస్తవంగా అరకు పాడేరు అన్నీ చూస్తే పాడేరు ఎక్కువ మీకు ట్రైబల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఏరియా. చాలా తక్కువ శీతాకాలంలో చాలా తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం లంబసింగి అని పాడేరుకి చాలా దగ్గరలోకి 7 కిలోమీటర్లు ఉంటుంది. -7 -8 కూడా వెళ్ళిపోతుంది. అది ఆ టైంలో విజిట్ చేయాల్సిన ప్లేస్. రైట్, రీసెంట్గా కేంద్రం కూడా అక్కడ యాపిల్ తోటలు సాగు చేయడానికి ప్లాన్ చేస్తుంది, ఆల్రెడీ చేసింది. సో నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా అక్కడ వచ్చింది. ఎస్, రైట్. ఇక విశాఖ జిల్లాలో పాయకరావుపేట నియోజకవర్గం చూసినట్లయితే 2019లో ఎవరు ఎంత మెజారిటీతో గెలిచారు, అలాగే 2024లో ఎవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారో ఇప్పుడు చూద్దాం. గొల్ల బాబురావు గారు దళిత సామాజిక వర్గం నుంచి గెలిచారు, 31,000 మెజారిటీ. ఆయన మొన్ననే రాజ్యసభకు కూడా నామినేట్ అయ్యారు వైసీపీ నుంచి అభ్యర్థిగా. సో ఏకగ్రీవంగానే గెలిచారు. ఇప్పుడు ఎవరి నుంచున్నా 1,444 బాగా తగ్గింది, కానీ తగ్గింది బాగా కాదు, చాలా బాగా తగ్గింది. 30,000 ఓట్లు పోతున్నాయి విశాఖ జిల్లాలో, ప్రత్యేకించి నియోజకవర్గంలో, ఎస్సీ నియోజకవర్గం ఇది పాయకరావుపేట. రైట్, ఇక నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం.
రైట్, విశాఖ జిల్లాలో పెందుర్తి నియోజకవర్గం చూసినట్లయితే 2019లో అదీప్ రాజు వైసీపీ నుంచి అది కూడా 28,860 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక రాబోతున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారో ఇప్పుడు చూద్దాం. అదీప్ రాజు గారు మంచి మెజారిటీ వాస్తవంగా. యంగ్స్టరు, ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఆయన ఆ నియోజకవర్గం పెందుర్తి నుంచి గెలిచారు. వైసీపీ ఖచ్చితంగా ఓడిపోయే నియోజకవర్గాలని ఎవరినైనా నిద్రలో లేపి అడిగినా సరే చెప్పేది ఫస్ట్ పెందుర్తి అని చెప్తారు. ఫర్ షూర్. అంటే అసలు ఆయన దిగులు పెట్టుకోక్కర్లా, బెంగ పెట్టుకోక్కర్లా. ఆయన నుంచున్నా ఎవరి నుంచున్నా ఓడిపోయే నియోజకవర్గం ఆయనే మళ్ళీ నుంచునే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా భూ కబ్జాలు అండ్ దౌర్జన్యాలు ఇవి వాటికి ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్గా అదీప్ రాజు ఉన్నాడని చెప్పేసి చాలామంది అభియోగాలు మోపుతుంటారు. నాకు తెలియదు కానీ అక్కడ వాళ్ళు చెప్పంగా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో గెలుపు వచ్చేప్పటికీ 4,732. ఈ నియోజకవర్గం నుంచి మోస్ట్ లైక్లీ తెలుగుదేశం అభ్యర్థిగా బండారు సత్యనారాయణమూర్తి గారు, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి, మన రామ్మోహన్ నాయుడు గారి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి మామగారు సత్యనారాయణమూర్తి గారి కుమార్తెనే ఈయన చేసుకున్నారు. ఆయన ట్రై చేస్తున్నారు. అలాగే జనసేన జనరల్ సెక్రటరీ శివశంకర్ గారు, మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఆయన ఐడియాలజీ ఆఫ్ జనసేన, మొత్తం జనసేన కాన్స్టిట్యూషన్ రాసింది ఆయన. శివశంకర్ గారు కూడా అభ్యర్థిగా ఇక్కడ రంగంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ కాక పంచకర్ల సందీప్ ఆర్ పంచకర్ల రమేష్. ఒక రమేష్ అయితే మొన్నటిదాకా వైసీపీలో ఉండి జనసేనకి షిఫ్ట్ అయ్యారు. ఆయన కూడా అడుగుతున్నారు. సరే, మరి వీళ్ళలో ఓఎల్ఎక్స్ అంటే బండారు సత్యనారాయణమూర్తి గారు, ఆయనకి ఇవ్వకపోవచ్చు. మరి శివశంకర్ గారికి ఇస్తారా, పంచకర్ల సందీప్కి ఇస్తారా, రమేష్కి ఇస్తారా, లేదా రమేష్ని భీవులకి పంపిస్తారా? ఇది వేచి చూడాలి. ఎవరు చూసినా సరే, ఎవరు అభ్యర్థి అయినా సరే జనసేన తెలుగుదేశం కాంబినేషన్లో ఇక్కడ జనసేనకే ఈ మెజారిటీ తెచ్చుకునేది. ఇందులో 4,700 ఓట్లు మెజారిటీ జనసేనకే వస్తాయి. జనసేనకి అంతా హోల్డ్ ఉంది. ఆ 32 ఓట్లు తెలుగుదేశం అయి ఉండొచ్చు. నేను ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం చెప్తున్నా, ఎవరికి ఎక్కడ బలం ఉందో అది నేను చెప్తున్నా. సో ఇక్కడ వీళ్ళకి ఏదో 32 ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం లేదు, అక్కడ వాళ్ళకి ఆ 50 ఓట్లే ఉన్నాయి కాబట్టి 15 ఓట్లే ఉన్నాయి కాబట్టి జనసేన లేదని నేను అన్ను. బట్ ఎవరికి ఏ స్థానంలో ఎంత బలం ఉందనేది, బలం ఎంత ఉందనేది నేను చెప్తున్నాను. సో ఇదండి పెందుర్తి గురించి. నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. విశాఖ జిల్లాలో విశాఖ తూర్పు నియోజకవర్గం తీసుకున్నట్లయితే 2019లో ఎవరు ఎంత మెజారిటీతో గెలిచారు, 2024లో ఎవరు ఎంత మెజారిటీతో రాబోతున్నారు అనేది ఇప్పుడు మాట్లాడతాం. రైట్, వాసుదేవన్ చెప్పండి. వెలగపూడి రామకృష్ణ బాబు, టీడీపీ. ఈయన మీద వ్యతిరేకత లేదు, సానుకూలత లేదు, కానీ ఆయన గెలుస్తూ వస్తారు. ఎవరు గడిచిన 3-4 సార్లు ఆయనే గెలుస్తూ వస్తున్నారు. ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడతారు, ఏ పని చేయరు, కానీ అందరికీ అందుబాటులో ఉంటారు. పెళ్ళిళ్ళైనా తద్దినాలైనా ఖచ్చితంగా అటెండ్ అవుతాడు. అండ్ ఏజెన్సీలో ఈయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయని ఈయనంటే కిట్టనోళ్ళు చెబుతుంటారు. వాస్తవంగా ఏజెన్సీలో నాన్ ట్రైబల్స్ ఎవరు చేసుకోవడానికి లేదు, 170 యాక్ట్ కింద. బట్ ఈయన చేస్తుంటారనేది ఆరోపణ. ఎన్ని ఆరోపణలు ఉన్నా మళ్ళీ ఈయన నుంచుంటున్నారు. ఈయన 52,000 మెజారిటీతో ఎక్కువ. అండ్ ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 52,831 ఓట్లలో 52,500 ఓట్లు ఈయనవే, మిగిలిన 331 జనసేనవి ఆ మెజారిటీ. సో అంత హోల్డ్ ఉందని చెప్పడం కోసం. ఈ టీడీపీ హోల్డ్ కాదు, ఇది రామకృష్ణ బాబు హోల్డ్. అది వైజాగ్ తూర్పు గురించి. నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. ఇక విశాఖ జిల్లాలో విశాఖ ఉత్తరం నియోజకవర్గం తీసుకున్నట్లయితే 2019లో గంటా శ్రీనివాసరావు అక్కడ గంట కొట్టి మరీ గెలిచారు. అది కూడా 1944 తక్కువ మెజారిటీతో. ఇప్పుడు 2024లో ఎవరు ఎంత మెజారిటీతో రాబోతున్నారో చూద్దాం. గంటా శ్రీనివాసరావు గురించి ఇందాక చెప్పుకున్నాం. పిల్లి తన పిల్లల్ని 7 చోట్ల మార్చినట్టు ఈ నియోజకవర్గాల ఇప్పటికి 5 అయినా ఇంకా 2 ఉన్నాయి. మార్చిన తర్వాత మళ్ళీ సైకిల్ మొదలవుతుంది. సో ఇప్పుడు ఆయన చీపురుపల్లి వెళ్తాడా, నెల్లిమల్లి వెళ్తాడా, భీమిలి వెళ్తాడా మనం చెప్పలేం. ఇక్కడైతే లాస్ట్ టైం కేకే రాజు మీద 1944 ఓట్లు. దీన్ని ఛాలెంజ్ చేశాడు కేకే రాజు. కొన్ని చివరి నిమిషంలో బూత్ మేనేజ్మెంట్లో, పోల్ మేనేజ్మెంట్లో గంటా శ్రీనివాసరావు సిద్ధహస్తుడు. జనంలో తిరగకుండా ఓట్లు ఎట్టా తెచ్చుకోవాలంటే ఈయన అడిగితే ఈయన మీద తీసేసి రాస్తే PhD వస్తుంది. జనంలో ఎక్కడా ఉండడు, కానీ గెలుస్తూ ఉంటాడు. ఇది ఈయన ఎక్స్క్లూజివిటీ గంటా శ్రీనివాసరావు. మేబీ అందుకే నియోజకవర్గాలు మారుస్తుంటాడు. జనంలో ఎక్కడా ఉండడు, ఎవరికి సహాయపడ్డు, అందరికీ అందుబాటులో ఉంటాడు. జనంలో మాత్రం ఉండడు. ఆయన కంటెస్ట్ చేసిన నియోజకవర్గంలో మాత్రం ఉండడు ఎక్కడ. అది మినహా మిగిలిన అన్ని చోట్ల ఉంటాడు. సరే, ఈసారి ఆయన షిఫ్ట్ చేస్తున్నారు. అభ్యర్థి ఎవరైనా 30,241 ఓట్ల మెజారిటీ తోటి ఇక్కడ
వైజాగ్ నార్త్ తెలుగుదేశం, ఇక్కడ తెలుగుదేశం ప్రావెస్నెస్సే ఉంది. 30,000 మెజారిటీ తెలుగుదేశం అచ్చంగా ఓకే, గ్యారంటీగా చెప్పు. మిగతావి కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది కేకే రాజు గురించి. కేకే రాజు నిజంగా బాగా పనిచేశారు ఆయన. ప్రతి 281 పోలింగ్ బూత్లు ఉన్నాయి వైజాగ్ నార్త్లో. ప్రతి పోలింగ్ బూత్లో ప్రతి ఇంటిని కేకే రాజు టచ్ చేశాడు. బట్ స్టిల్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కేకే రాజుని మరోసారి ఓడిస్తుంది. దురదృష్టవంతులు కొందరు ఉంటారు, అంతే, ఎవరేం చేయలేరు. అంతే. సో నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. రైట్. విశాఖ జిల్లాలో విశాఖ దక్షిణ నియోజకవర్గం చూసినట్లయితే 2019లో ఎవరు గెలిచారు, 2024లో ఎవరు రాబోతున్నారు అన్నది ఇప్పుడు చూద్దాం. వాసుపల్లి గణేష్ కుమార్ మత్స్యకార సామాజిక నియోజకవర్గం. ఆయన 3,700 ఓట్ల మెజారిటీతో గెలిచి తర్వాత వైసీపీకి షిఫ్ట్ అయిపోయారు. ఈసారి 28,000 ఓట్ల మెజారిటీతోటి ఇక్కడ వైజాగ్ సౌత్ నుంచి జనసేన టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. ఇక్కడ జనసేనకి వచ్చే మెజారిటీ జనసేన నుంచుంటే 25,000 మెజారిటీ జనసేనలో ఉంటుంది. మిగిలిన 3,600 ఓట్లు తెలుగుదేశానికి. వైజాగ్ సౌత్లో జనసేనకి ఆ పట్టు ఉంది. సో మనం వీ కెనాట్ రూల్ అవుట్. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. రైట్, విశాఖ జిల్లాలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం చూసినట్లయితే 2019లో గణబాబు గారు గెలిచారు 18,981 ఓట్ల మెజారిటీతో. సో నెక్స్ట్ 2024లో ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తారో చూద్దాం. గణబాబు గారు పివిజిఆర్ నాయుడు గారు అంటారు. వీరి తండ్రి గారు పెతకంశెట్టి అప్పల నరసింహం గారికి మంచి పేరుంది. ఆయన ఎంపీగా చేశారు. గౌర సామాజిక వర్గం చాలా తక్కువ ఉంటారు, ఆ అనకాపల్లి ఆ ప్రాంతంలోనే ఉంటారు. ఈయన అప్పుడు వచ్చిన మెజారిటీ కూడా తక్కువే వాస్తవంగా. ఇంకా రావాల్సిన మెజారిటీ ఆయన 25,000 రావాలి. ఎనీహో అది ఇప్పుడు తెచ్చుకోబోతున్నారు ఆయన, అదే మెజారిటీ. ఇది అచ్చంగా తెలుగుదేశం ఓట్లే. ఈ మెజారిటీ అంతా తెలుగుదేశం. 25,941 ఓట్లు అనేది ఇక్కడ జనసేన ఇన్ఫ్లుయెన్స్ ఏమాత్రం లేదు వైజాగ్ వెస్ట్ నుంచి. నెక్స్ట్ చూద్దాం. ఇంకా రైట్, సో చూసాం కదా మాధవి, మొత్తం ఏపీ అసెంబ్లీ నియోజకవర్గాల వివరణాత్మక విశ్లేషణ ఫోర్ సైడ్స్ తరఫున మనం అందించాం. ఈ మెజారిటీలు ఓట్లు ఇంత నిక్కచ్చిగా మనం చెప్తూ వస్తున్నాం అంటే దానికి తీసుకున్న కారణం ఏంటంటే దాదాపు 25 పారామీటర్స్. ఒక స్టడీ చేసేప్పుడు, ఒక సర్వే చేసేప్పుడు పారామీటర్స్ ముఖ్యం, శాంపుల్స్ ముఖ్యం. శాంపుల్స్లో స్పెసిఫిక్ శాంపుల్స్ ఉంటాయి, ర్యాండమ్ శాంపుల్స్ ఉంటాయి, ఇవి ముఖ్యం. ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్న ఓటర్లలో దగ్గర 1/4 ఓటర్స్ తోటి, దాంట్లో కూడా మళ్ళీ సెగ్మెంట్స్, ఉమెన్, తర్వాత ఎంప్లాయిడ్, అన్ఎంప్లాయిడ్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, టీచర్స్ అండ్ కొత్తగా నమోదైన ఓటర్లు, ఇందరితోటి పర్సనల్ ఇంటరాక్షన్లో స్పెసిఫిక్ అంటాం. ర్యాండమ్ అంటే జస్ట్ అట్లా ఒకసారి విహంగ వీక్షణ లాగా చేసి వాళ్ళ నుంచి ఎలిసిట్ చేయడం. దీని ద్వారా ఈ నెంబర్లు మనం ఖచ్చితంగా ఇవ్వగలం. రైట్, సో అది. థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవన్. చాలా చక్కగా జిల్లాల వారీగా మాకు చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. అండ్ అలాగే జిల్లాల ప్రత్యేకత గురించి కూడా చెప్పారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.